బాల్కనీలో పొడిబట్టి మీద ఆరబెట్టేసుకున్నానండి. చింతకాయలు శుభ్రంగా ఆరిపోయాయి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసేసుకొని దంచుకుంటానండి. నాకు ఏది అందుబాటులో ఉందో దాంతో దంచుకుంటానండి. 2 కేజీలే కదా. ఊరుల్లో అయితే అండి పెద్ద పెద్ద రోళ్ళల్లోనండి రోకళ్ళు తీసి దంచేసుకుంటే కాసేపు ఇట్లా అయిపోతే చాలా ఎక్కువ దంచుకుంటారు పచ్చడికి. నేను ఒక 2 కేజీలేనండి తీసుకుంది. ఇక్కడ రోళ్ళు కానీ ఏమి ఉండవు కదా, ఎవరికి వీలుని బట్టి వాళ్ళు ఇక తయారు చేసుకుంటారు చింతకాయ పచ్చడి. ఇప్పుడు నేను కూడా ఆ విధంగా తయారు చేసుకుంటానండి. దానికని చింతకాయని కట్ చేసుకుంటే ముక్కలుగా ఇదిగోనండి. తెల్ల పురుగు చూడండి ఎట్లా ఉందో, తెల్ల పురుగు చింతకాయలు. బయటికి బాగానే ఉందండి చింతకాయ, లోపల కట్ చేస్తుంటే ముక్కలుగా ఇంకో పురుగు వచ్చిందండి. తెల్ల పురుగు చూడండి ఎంత పెద్దదిగా ఉందో. చింతకాయల్ని ఇదిగోనండి కట్ చేసేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు నాకు అనుకూలాన్ని బట్టి దంచేసేసుకుంటాను. చింతకాయల్ని దీని మీద వేసుకొని ఇదిగోండి గుండ్రా పెట్టి దంచుకుంటున్నానండి. ఏం అందుబాటులో లేవు, మిక్సీకి వేయలేకపోయాను. అందుకని చెప్పి ఇట్లా దంచేసేసుకొని తర్వాత దాంట్లో పసుపు ఉప్పు కలిపేసుకొని పక్కన పెట్టుకుంటానండి. ఒక 4 రోజులు ఆగినాక అప్పుడు మెత్తగా దంచుకుంటాను. ఇప్పుడు ఇట్లా చేసుకొని ఉప్పు పసుపు కలిపేసేసుకుంటాను. చెప్పాను కదా, అదే మన ఊరుల్లో అయితేనండి చక్కగా పెద్ద పెద్ద రోళ్ళు అందుబాటులో ఉంటాయి, రోకళ్ళు అందుబాటులో ఉంటాయి. రోట్లో పడేసి రోకలతో దంచేసుకుంటే అయిపోయాయి చింతకాయ పచ్చడి. మనకు హైదరాబాద్లోనండి అవి ఏం అందుబాటులో లేవండి, అపార్ట్మెంట్లో కదండి. అందుకని ప్రశాంతంగా 2 కేజీలు కాబట్టి ఈ విధంగా తయారు చేసేసుకుంటున్నాను నేను. ఊనే పగలు కొట్టేసిన చింతకాయని ఇట్లా దంచేసేసుకొని, మరీ ఇది ప్లాస్టిక్ది కదండి, మరి ఎక్కువ మనం చేయకూడదు దీని మీద. ఊనే పైన ఇట్లా చేసేసుకొని గిన్నెలో ఇట్లా వేసేసుకుంటున్నాను. దీనికి ఉప్పు పసుపు కలిపేసేస్తాను. 4 రోజుల తర్వాత అప్పుడు మళ్ళీ చక్కగా తయారు చేసేసుకుంటాను పచ్చడిని. ముందు ఇట్లా చేసేసుకుంటున్నానండి. మనకు తేలిగ్గా ఉంటుంది, అయిపోయినట్టు ఉంటుందండి. మనం ఈ విధంగా తయారు చేసుకుంటేనండి మన తడి తగలకుండా జాగ్రత్తగా చేసుకుంటే పచ్చడి అయిపోయిందాకండి మనకు అస్సలు బూజు అంటూ రావటం జరగదు. మళ్ళీ అసలు వెనకటి రోజులు పచ్చళ్ళు పడితేనండి 4 సంవత్సరాలైనా 3 సంవత్సరాలు కావచ్చు 2 సంవత్సరాలు కావచ్చు అయిపోయిందాకా చాలా బాగుంటాయండి పచ్చళ్ళు. చింతకాయ పచ్చడి అయితే నిల్వ ఉండే కొద్ది చాలా రుచిగా ఉంటుంది. మరలా అది పత్యం అంటారండి. అంటే మనకు పత్యానికి పాత చింతకాయ పచ్చడి కావాలని మా చిన్నప్పుడు ఇళ్ళంటూ అడిగేవాళ్ళు, చింతకాయ పచ్చడి ఉందమ్మా పత్యానికి, పాత చింతకాయ పచ్చడి అంటే ఏంటి, సంవత్సరం దాటిన తర్వాత వచ్చే పచ్చడిని పాత చింతకాయ పచ్చడి అంటారండి. అది పత్యానికి బాగా పనికొస్తుందని చెప్పి అడిగేవాళ్ళు. అంత ఆరోగ్యకరమైందండి పాతకాలపు చింతకాయ పచ్చడి అంటే. 1 సంవత్సరం తర్వాత చింతకాయ పచ్చడి అండి. ఈ విధంగా పట్టుకుంటే తడి తగలకుండా మనకు చక్కగా నిల్వ ఉంటుంది. కాకపోతే ఒకటే మనం రోట్లు వేసి దంచుకోవటం లేదండి. మనకు అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి ఏదో ఒకటి అండి మనకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి తయారు చేసేసుకోవటమే తడి తగలకుండా చింతకాయ పచ్చడి. మనం వెనకటి రోజుల్లాగా కేజీలు పట్టం కదా, కొంచెమే కదా పట్టుకునేది. నేను ఈ 2 కేజీని ఇట్లా తయారు చేసేసుకుంటున్నాను ప్రస్తుతానికి. మొత్తం కలిసేటట్టు కలిగి తిప్పేసుకుంటాను. చింతకాయ పచ్చడి అండి. ఉప్పు పసుపు పచ్చిగా దంచుకున్నాను చింతకాయలని కలిపేసేసి 3 రోజుల తర్వాత రెడీ చేస్తాను పచ్చడిని. ఇప్పుడు సీసాలో పెట్టేసుకుంటాను దీన్ని. సీసాలో పెట్టేసానండి. ఇక 3 రోజుల తర్వాత చూద్దాము.